దేశానికి నువ్వు అధికారిగా ఉంటావు. ఇంకొక మాట కిందికి చదివితే రాయబడుతుంది, నీ సెలవు లేనిదే ఈ దేశంలో ఉన్న ప్రతి మానవుడు కూడా నీ అనుమతి లేనిదే చెయ్యెత్తకూడదు, కాలు కూడా కదపకూడదు అని చెప్తాడు. కారణం ఏమిటి అనంటే, చెరలోనికి వెళ్ళిన ఒక వ్యక్తికి అంతటి ఆశీర్వాదం ఎలా వచ్చింది? కొన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్న మన జీవితంలో ఆశించిన కార్యం జరగడం లేదు. అతనికి ఎందుకు కలిగింది, మనకెందుకు కలగడం లేదయ్యా అంటే, అతనిలో ఉన్నది మనలో లేదు. ఏముంది అతనిలో అంటే దైవ భయం ఉంది. స్తోత్రం. ఆ భయంతో అతడు ఎదురుగా పాపం వచ్చిన దేవుని బిడ్డలారా, తన పైన అధికారులు ఎవరు లేనప్పటికీ కూడా అతడు ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప దుష్కార్యం చేసి నా దేవునికి విరోధముగా నేను ఎలాగో పాపమును మూటగట్టుకుందును. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం కొన్నిసార్లు ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియదులే అనుకుంటాం. కానీ దేవుడు ఆకాశము నుండి నరులనట పరిశీలించి చూస్తా ఉన్నాడు. అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో దైవ భయం లేకుండా కొంతమంది మాట్లాడిన మాటలకు ఏమైందో తెలుసా? కొన్ని గంటలు గడవక ముందే ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని చేత తగలబడిపోయింది. అగ్రరాజ్యం, ఆధునిక టెక్నాలజీని కలిగిన దేశం, దేవుని బిడ్డలారా, అన్నిటికంటే పైగా ఉన్నటువంటి దేశం, వారు కనిపెట్టినటువంటి శ్రేష్టమైన టెక్నాలజీలు, దేవుని బిడ్డలారా, ఆ ఉన్నతమైనవన్నీ ఉన్నా కూడా ఆ అగ్గి ఆడుకోలేకపోయారు. మొత్తము ఇండ్లు, వాకిళ్ళు, ప్రతిదీ బుగ్గిగా మారిపోయింది. మన భాషలో చెప్పాలంటే బూడిదగా మారిపోయాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక భయము కలిగిన వ్యక్తి ఇండ్లు ఆ అగ్గి సగ కూడా తగలేదు. స్తోత్రాలు. మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఒక మందిరం ఉంది, ఒక అతని ఇండ్లు ఉంది. ఇది కథలు కాదు, అతని ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో దేవుని బిడ్డలారా ఎన్నో దినాలు వైరల్ చేయబడ్డాయి. దేవుని భయం ఉంటే మాట జాగ్రత్తగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నారు మా కష్టమయ్యా ఇదంతా. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మా కష్టం, నా కష్టం, నాది అంటాం. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే కనీసం చేయి కూడా పైకెత్తలేము. దేవుడు సహాయం చేయకపోతే మన వల్ల ఏమీ కాదు. అతను దేవుడికి భయపడినందున అతని జీవితంలో దేవుడు కష్టమైన దీవెన కలిగింపచేశాడు. ఎంతటి దీవెన అని అంటే కనుక వాక్యంలో మనం గమనిస్తాం, అతన్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, అతని ద్వారా అనేకులను ఆశీర్వాదకరంగా దేవుడు పెట్టాడు. 39వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. 39వ అధ్యాయం 5వ వచనం. 5 అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను మొదలుకొని యెహోవా యేషేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం అట అమ్మా ఎక్కడంట? ఇంటిలోనేమి, పొలములోనేమి, కలిగిన సమస్తములో. అంటే దాంట్లో మనం చేసే పనులన్నీ పెట్టుకోవాలి. వ్యాపారం అయితే వ్యాపారం, దేవుని బిడ్డలారా ఉద్యోగం అయితే ఉద్యోగం, ఇంకేమేమి ఉన్నాయి మనం చేసేటివే, వేరేటేం కాదు. యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిలో దీవెన. మనము మనకే రాలేదని తిప్పలు పడతా ఉన్నాం. దేవుడు ఏమంటాడు తెలుసా? ఆశీర్వాదం నీకు ఒక్కరికి ఇచ్చేది కాదు, నిన్ను బట్టి నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో వాళ్ళందరినీ ఆశీర్వదిస్తాను. నిన్ను బట్టి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో నిన్ను బట్టి నీ ప్రాంతం అంతటిని దీవెనకరంగా మారుస్తాను. ఎందుకంటే భయం కలిగిన వాళ్ళు, దేవుని బిడ్డలారా, తను ఒక్కడే పరిశుద్ధంగా ఉండడం మాత్రమే కాదు,
ఆ ప్రాంతం అంతా ఆ స్థితిలోనికి రావాలని ప్రభు పాదాలు పట్టుకొని మొరపెడతా ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. యోసేపు అలాగే ప్రార్థన చేశాడయ్యా, ఈ ప్రాంతానికి నన్ను చెరగా తీసుకొచ్చాడయ్యా, ఏది ఏమైనా ఇదిగో నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు నాకు సహాయం చేస్తావనే నమ్మకం ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలంగా మనము నిరీక్షణ లేని వారంగా అడుగులేయకూడదు. మనం చేసే భక్తిలో నిరీక్షణ లేని భక్తి ఉండకూడదు. యోసేపుకు ఆల్రెడీ ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి చెప్పండి? ఏమి నిరీక్షణ ఉంది? తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడే దేవుడు ఒక సంగతి చూపించాడు. ఏమి చూపించాడు? యోసేపు అన్నలు యోసేపు అందరూ కలిసి పొలంలో పనులు కడుతున్నారట. అసలు మనోన్ని అన్నదమ్ములు తృణీకరించింది అందుకు, మనోన్ని గుంటలో పడేసింది అందుకు, చంపాలనుకున్నది అందుకు, 30 వెండి నాణ్యాలకు అమ్మింది అందుకు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఆ సంగతిని పట్టుకున్నటువంటి వాడై, శ్రమ వచ్చింది కదా, చెర వచ్చింది కదా, దాసత్వం అనే పరిస్థితి వచ్చింది కదా, ఇంకా నాకెందుకులే, దేవుడు లేడు గీవుడు లేడు అనుకోలేదు. ఎక్కడున్నా కూడా దేవుడు చెప్పినది ఖచ్చితంగా నెరవేరే దినం ఒకటి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించు 14-15 సంవత్సరాలు పట్టింది దేవుడు యోసేపుకు చెప్పింది నెరవేర్చబడ్డానికి. ఆశ్చర్యమైన మాట చెప్పనా? ఒకప్పుడు తనకు తిండి లేక తన యజమాని యొక్క దయాదాక్షిణ్యం మీద బ్రతికేవాడు ఈనాడు అనేకులకు భత్యము పంచే వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు అనుమతి లేనిదే ఎవ్వరు కూడా దేవుడి బిడ్డలారా కనీసం కడుపు నిండా అన్నం కూడా తినలేరు. కారణం ఏమిటంటే ఆయన భత్యం ఇస్తేనే ఆహారం తినగలరు. ప్రజలు వచ్చి దండాలు పెడుతున్నారు, అయ్యా ఫస్ట్ వచ్చి డబ్బులన్నీ తీసుకొని వచ్చి డబ్బులు తీసుకొని మాకు దానం ఇమ్మన్నారు. మళ్ళీ రెండోసారి వాళ్ళ పశువులన్నీ తీసుకొచ్చి మాకు దానం ఇమ్మన్నారు. మరలా తర్వాత వచ్చి దేవుని బిడ్డలారా మమ్మును మా భూములను మొత్తం కొనేసి మేము బ్రతికితే చాలు. కారణం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, యోసేపులో ఉన్న దైవ భయం అతన్ని ఏం చేసిందంటే తన ఒక్కరిని ఆశీర్వదించడం కాదు, తన ద్వారా అనేకులకు ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు నిలిపినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళలో ప్రభు అడుగుతున్నది ఒకటి, నీకు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు తెలుసా? నీకు నాకు మన జీవితాల్లో, నాతో సహా చెప్తున్నాను, మనలో దేవుడు ఆశించినటువంటి ఆ భయం లేదు. అందుకనే ఆశీర్వాదం అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు, కానీ దాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నాం. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే కనబడినవన్నీ చేస్తాం, నోటికి వచ్చిందల్లా మాట్లాడతాం, చేయాల్సిన పనులన్నీ చేస్తాం. చేసేటప్పుడు ఏం ఆలోచన చేయం. దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నాకు ఈ నాయన, నాకు ఈ నాయన, నాకు ఈ నాయన అని మనం అడుగుతాం. దేవుడు ఏమంటాడు తెలుసా? విననేరకుండా ఉన్నట్లుగా ఆయన చెవులు మందం కాలే, రక్షించనేరకుండా ఉన్నట్లుగా ఆయన చేతులు కొరచకాలే. అది 38 ఏళ్ళ దగ్గర ఏళ్ళుగా ఆ కోనేడు దగ్గర పడినటువంటి వ్యక్తిని అతని కోసం వెళ్ళి బాగు చేసిన దేవుడు ఇంతగా దేవుడిని వెంబడిస్తున్నా నీ పట్ల మన పట్ల చేయడా? మరి ఎందుకు చేయడం లేదు? ఒకటే, దేవుని గురించిన భయం లేదు. నాలో భయం ఉందా లేదా అనడానికి సూచన ఒకటే సూచన. దేవుని బిడ్డలారా, మన కళ్ళ ఎదుగు అనేకమైన వాటిని సాతానుడు తీసుకొని వస్తాడు. యోసేపు ముందరికి పోతీఫర్ భార్యను తీసుకొచ్చాడు, కానీ ఆమె వైపు చూడలేదు, కానీ దేవుడి వైపు చూశాడు యోసేపు. అందుకే ఆశీర్వాదం వచ్చింది. మనము టీవీలో ఏదైనా బొమ్మ కనపడింది అనుకోండి, కళ్ళు ఆర్పకుండా చూస్తాం. అందుకే ఆశీర్వాదం ఇక్కడికి రావడం లేదు. స్తోత్రం. ఒక మాట చెప్పనా, ఆ టీవీ ఆశీర్వాదం పొందుకోకుండా అడ్డుపడుతుంది. ఒకప్పుడు సాతానుడు ఏం చేసినాడు తెలుసా? ఎక్కడో ఒక చోట థియేటర్ పెట్టి
పాపంలో తీసుకెళ్ళాడు. కొన్ని రోజులకు ఎక్కడ తీసుకొచ్చాడయ్యా అంటే మన ఇంట్లోకి తీసుకొచ్చాడు. చూడు నాయన, తెల్లవారులు చూడు, నేను కూడా చూసేటాను ఒకప్పుడు సేవకి వెళ్ళక ముందు. దేవుని బిడ్డలారా, బాప్తీసం తీసుకోండి కూడా మా అమ్మ మా నాయన తిట్టేటోళ్ళు. రాత్రి నిద్ర పట్టదు, టీవీ పెట్టుకొని 2 దాన 3 దాన చూసేది, నిద్ర వచ్చిందని చూసేది, పడుకునేది. తెల్లవారేసరికల్లా ఏదన్నా పని చేయలేదనుకోండి, రాత్రి అంతా చూసేది అంటాడు మా నాయన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అది ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఒకప్పుడు ఊరు బయట ఉండేది, ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఏడుందో తెలుసా? ఏమా, పాకెట్లోకి వచ్చింది. కరెక్ట్గా గుండెకి దగ్గర ఉంటుంది. దేవుని భయం మన జీవితాల్లో ఉంటే ఆశీర్వాదం నీ ఇంట్లోకి 100% వచ్చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడికి భయపడడం నేర్చుకుంటే చాలు. ఆయనకు భయపడితే ఆటోమేటిక్గా దేవుడు కావలసినవన్నీ కూడా అనుగ్రహింపజేస్తాడు. ఇంకొక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఈసారి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి చెప్తాను. హల్లెలూయా. దేవుడు భౌతికంగా ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, ఆ ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చినప్పుడు దేవుడు ఎలాంటి ఆ కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడో ఒక 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. గమనించండి, 128వ కీర్తన 128వ కీర్తన 128 4-5 చరణాలు చదువుదాం. 4-5. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడతాడంట. దేవుడు చెప్తున్నాడు, వినండి. ఎలాగ ఆశీర్వదించబడతాడట? సియోనులో నుండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడట? నీ ఇంటి మీదకి దీవెన ఉన్నతమైన పరమశియోను అయిన పరలోక రాజ్యం నుంచి వస్తుంది. అక్కడ నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని దేవుడు బిడ్డలారా, ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే దాన్ని అడ్డుపడడం ఎవరి వల్ల కాదు. ఒకటి ఆశీర్వాదాన్ని ఇస్తాడట. ఎక్కడి నుంచి ఇస్తాడట? ఒక్క నిమిషం అన్న. ఎక్కడి నుంచి ఇస్తాడట? సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత బాగా గమనించండి, ఆశీర్వాదము ఎప్పుడైతే వస్తుందో ఆ ఆశీర్వాదం కోసము చుట్టూ పంచుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఈ మధ్య దినాల్లో ఒక అతనికి లాటరీ తగిలిందట. లాటరీ తగిలేసరికల్లా దేవుడు బిడ్డలారా, ఎంతంటే 1000 కాదు, లక్షలు కాదు, 2 కోట్లు తగిలిందట. అతని పరిస్థితి ఎట్లుందయ్యా అంటే ఆనందపు కెరటాల్లో తేలుతున్నాడు మునుగుతున్నాడు. అంతవరకు బాగానేది. అమ్మాయి, నా జీవితం ఇంకా అయిపోయింది, ఇక బ్రహ్మాండంగా బతకచ్చు, కలలు కన్నాడు, ఊహలు, గాల్లో మేడలు గట్ట కన్నా అని అంటుంది మాట. హల్లెలూయా. డబ్బులు వచ్చింది కదా, చెక్ వచ్చింది, బ్యాంకులో అకౌంట్లో పడింది, ఇంకా నాకు తిరుగులేదు అనుకున్నాడు. ఎప్పుడైతే తనకు లాటరీ తగిలిందని తెలిసిందో ఎక్కడెక్కడో ఉన్న చుట్టాలంతా వస్తున్నారట. వచ్చేయమంటారు తెలుసా? నేను ఎవరో తెలుసా? నీకు దగ్గర బంధువును, నీకు బాగా అయినవును, నేను ఎప్పుడు చూడలేదమ్మా, మా అమ్మోళ్ళు కూడా ఎప్పుడు చెప్పలేదంటే కనుక అసలు మేము మీకు బాగా కావలసిన వాళ్ళం. ఏమవుతావు నాకంటే మీ అమ్మ వాళ్ళమ్మ బిడ్డని నేనని చెప్పాను. అందరూ చుట్టుకుంటున్నారట. ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి జనాలు వస్తారు చూడండి. అట్లా ఇతని ఇల్లు ఏమో చిన్నది, అందరూ చుట్టుకొని మావాడు ఇంత వస్తుంది కదా, నాకేమిస్తావు? ఒక ముసలాం వెళ్ళి అవుతుందంట, వరుసకు నాకు చీర కొట్టి పెట్టి నాయన అని అడుగుతుందంట. ఇట్లా రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. అతనికి డబ్బులు వచ్చిందని ఆనందమే కానీ ఆ ఆనందంలో ఆ డబ్బులు ₹1 కూడా కనీసం చాక్లెట్ కూడా కొనుక్కోవడానికి అవకాశం లేదు. స్తోత్రం, హల్లెలూయా. రాత్రి నిద్ర పట్టదు. ఒరే, ఈ డబ్బుల కోసం ఎవడు మీదకి వచ్చి దేంతో పొడుస్తాడో,
ఇప్పుడు ఎందుకు దొంగతనాలు జరుగుతున్నాయి తెలుసా? ఇప్పుడు ఎందుకు హత్యలు జరుగుతున్నాయి తెలుసా? ఇప్పుడు ఎందుకు కిడ్నాపులు జరుగుతున్నాయి తెలుసా? అన్నిటికీ మూలం డబ్బే. బైబిల్ కూడా చెబుతుంది, ధనము సమస్తమైన కీడులకు మూలం. అందుకే తెలివి కలిగిన భక్తులు ఏం ప్రార్థన చేసేది తెలుసా? అయ్యా నాకు దండగా ఇయ్యద్దు, అమ్మా ఏమి లేకుండా చేయొద్దు, అవసరమైనంతే. అట్లా అడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటెండర్ పోస్ట్ వచ్చిందనుకో, ప్రభా ఆయన ప్రిన్సిపల్ చేయి ప్రభా, చాలే నాయన ఏదో ఒకటి ఇచ్చినావు ప్రభా అని అడిగేటోళ్ళు పొరపాటున కూడా లేదు. దానికోసము దాన్ని ఎగ్జామ్ రాయాలంటే అసలు పెన్ను పట్టుకునే చేత కాకపోయినా ఏం చేస్తారు తెలుసా? ఆశపడంలో తప్పులేని కాదనట్లేదు, అయితే సందర్భానికి జ్ఞాపకం చేస్తున్నా. ఒక మనిషికి డబ్బులు ఇచ్చి ఆ మనిషితో ఎగ్జామ్ రాయించి అట్లా రాసేటోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. కానీ జ్ఞానం కలిగిన భక్తులు ఏం చేస్తారు తెలుసా? ఒక ఆయన సామెతల గ్రంథంలో ప్రార్థన చేస్తాడు, అయ్యా నాకు తగినంత ఇవ్వు. ఎక్కువ ఇస్తే కనుక దేవుణ్ణి నువ్వెవరు అంటానంట. ఒకవేళ తక్కువ ఇస్తే దరిద్రుడనై అడుక్కు తింటే నీ నామానికి అవమానం. అలా కాకుండా నాకు తగినంత ఈ ప్రభా అని అడుగుతాడు. ఈయన రాత్రి నిద్ర పట్టలేదు, పగులు కనీసం అన్నం కడుపు నిండా తినడానికి లేదు. ఇదంతా చూసి లాస్ట్కి ఏం చేశాడు తెలుసా? వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లాటరీ ఎవరు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మీకు దండం పెడతా, ఈ లాటరీ వద్దు, ఈ డబ్బులు వద్దు, ఈ కోట్లు వద్దు, ఈ శాలువాలు వద్దు, నా మానాన నేను బతుకుతా, మీ లెక్క మీరే తీసుకోండి అని వెనక్కి చేసి వచ్చాడు. వాళ్ళందరూ అడుగుతున్నారు, అయ్యా ఇంత డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటున్నాడు అంటే అతను అంటానట, ఈ చెక్కు నా చేతికి ఎప్పుడైతే వచ్చిందో నా కంటికి నిద్ర లేదు, నా కడుపుకు అన్నం లేదు. దేవుడు బిడ్డలారా, నేను ప్రతిరోజు కూడా ఎప్పుడు నా జీవితం ఆయువు ముగుస్తుందో తెలియక భయంతో బ్రతుకుతున్నాను. ఎందుకు మాట జ్ఞాపకం చేశానంటే, దేవుడు బిడ్డలారా, దేవుడు సీయోనులో నుండి ఆశీర్వదించడం ఎంత ముఖ్యమో, దేవుడు ఇచ్చిన దానిని మనం అనుభవించాలి అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదానికి తగిన క్షేమము దేవుడు ఇవ్వాలి. స్తోత్రం. అందుకని దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు చదవన్నా? సీయోనులో నుండి దాని కింద నీ జీవిత కాలం అంతయు క్షేమము కలుగుట చూచెదవు. అంటే దాని అర్థం ఏంటంటే, యెరూషలేము అనగా దేవుని మందిరం. దేవుని మందిరాలు రెండు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనం కూడుకున్న మందిరం, రెండు ప్రభు ఎక్కువ ఇష్టపడే మందిరం ఒకటి ఉంది. ఏ మందిరం అది? హృదయం అనే మందిరం. ఈ హృదయం అనే మందిరానికట దేవుడు ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చాడు కదా, ఆ ఆశీర్వాదం నిలిచి ఉండేటట్లుగా దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆ క్షేమాన్ని ఇవ్వకపోతే, ఆ కాపుదలు ఇవ్వకపోతే, కష్టార్జితానికి దేవుని క్షేమం రాకపోతే కనుక 10 రూపాయలు వచ్చిందంటే 20 రూపాయలు వెళ్తా ఉంటుంది బయటికి. ఆదాయం ఏమో 10, మనకు అయ్యే ఖర్చు ఏమో 20 రూపాయలు అవుతూ ఉంటుంది. ఊరికనే హాస్పిటల్ ఖర్చు అయిపోతుంది, ఊరికనే వ్యర్థమైన ఖర్చులు. దేవుని బిడ్డలారా, సంపాదించిన సంపాదనేమో దండిగా చేతికి వస్తూ ఉంది. అదంతా పోయి బైబిల్ ఏమని రాయబడుతుంది తెలుసా? కొత్తది వచ్చే వరకు పాతది మిగిలి ఉంటుందంట. కొత్తది ఏమొస్తుంది, పాతది ఏం మిగిలి ఉంటుంది? ఏమా కొత్తది ఏమొస్తుంది? ఇప్పుడు పొలం పని చేశారనుకోండి, ఒడ్లు పండించుంటారు, కొత్త పంట వచ్చే వరకు పాత పంట మిగిలి ఉంటుందంటే అర్థం ఏంటి? పండినటువంటి ధాన్యము మిగిలి ఉంటాయి. మిగిలి ఉండాలంటే, వ్యర్థమైన ఖర్చులు రాకుండా ఉండాలంటే వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదానికి దేవుడి క్షేమం తోడు కావాలి. ఈ రెండు ఒకటైన తర్వాత, ఈ రెండు జరిగిన తర్వాత మూడవది కూడా జరగాలి. మూడవది ఏమిటి? ఆ కింద చదవాలి, కింద చదువు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం మరొక మాట గమనించాల్సింది ఏమిటంటే, సీయోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి క్షేమం ఇస్తాడు.
అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, కావలసినటువంటి ఆయుష్ కూడా ప్రభు ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులంతా మిగిలిపోయి ఆయుష్ లేకుండా ఏం ప్రయోజనం? పెద్ద లంక అంత ఇల్లు కట్టుకున్నాం అనుకోండి. నిన్న ఉదయం ఒక సహోదరుడు మందిరం దగ్గరికి ఐపీసీ ప్రార్థనా మందిరం అని ఆ పేరు చూసి వచ్చాడు. పేరు చూసి వచ్చి, అయ్యా నేను నంద్యాలలో ఐపీసీ మందిరానికి పోయేటోని, మా అన్న కూతురు ఇక్కడ ఎగ్జామ్ రాస్తుంది, 10వ తరగతి పరీక్ష రాస్తుంది, నేను ఈ దారిలో పోతావంటే మందిరం పేరు కనబడింది, ఇదిగో మన మందిరమే కదా అని ప్రార్థన చేసుకుందామని వచ్చాను. అతను చెప్తున్న మాట ఏమిటంటే, ఒక పెద్ద ఇల్లు కట్టాం కానీ అందులో మా అమ్మ ఒక్కతే ఉంటుంది. అల్లలో అందరూ అన్నారట, ఎందుకు ఇంత ఇల్లు కట్టారు అని అంటే, బాగుండాలనే కట్టుకుంటారు ఎవరైనా, దేవుని బిడ్డలారా. కానీ అలా నానే ముందు చనిపోయాడట. ఇద్దరు అన్నలు, ఇద్దరు మగపిల్లలు అయితే ఇద్దరు ఉద్యోగాలు వచ్చి ఇద్దరు బెంగళూరులో క్వార్టర్స్లో ఉన్నారు. ఇప్పుడు అంత ఇల్లు కసులు తొప్పుకోవడం కూడా కష్టమే. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం ఎంత ముఖ్యమో, దాన్ని అనుభవించడానికి క్షేమం ఎంత ముఖ్యమో, అంతకన్నా మించినది ఏమిటయ్యా అంటే ఆయుష్ అనేది మనకు అవసరం. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏ వయసులో ఎవరికి ఎలా మరణం వస్తుందో తెలియడం లేదు. పుట్టిన బిడ్డ చనిపోతున్నాడు, యవ్వన ప్రాయంలో ఉన్నోళ్ళు చనిపోతున్నారు. ఈ మధ్య ఎక్కువగా మరణాలు ఎలా వస్తున్నాయో తెలుసా? బాగుంటాడు, బాగా తింటాడు, బాగా పడుకుంటాడు, బాగా డ్యూటీ చేస్తారు, బాగా పనులు చేస్తారు, ఒక్క క్షణంలోనే, ఒక్క నిమిషంలోనే దేవుని బిడ్డల గుండె పట్టేసుకొని మనిషి అక్కడికక్కడ కుప్ప కూలిపోతున్నాడు. దేవుడు ప్రతి వారికి ఒక దినము నిర్ణయించి ఉంటాడు. ఆ దినములోపున మరణించకుండా దేవుని బిడ్డలారా, పిల్లలను చూసే స్థితి, పిల్లలను చూసే స్థితి మా పెద్దమ్మ 3వ తరమో 4వ తరమో చూసింది ఇప్పటికే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయుష్ను దేవుడు ఇస్తాడు. మానవునికి కావలసింది కూడా ఇవే. దీని కొరకే అనేక రకాలుగా ప్రయాసపడుతుంటాం. అయితే మనం ఎన్ని చేసినా దేవుడు ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదించాలంటే ఆయన అడుగుతున్న మాట ఒకటే, ఆయన పిల్లలను ఆశీర్వదిస్తాడట, పెద్దలను ఆశీర్వదిస్తాడట, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడట. ప్రభువాని పిలిస్తే చాలు. అందుకని బైబిల్లో రాయబడింది, ఆయనలో ఏ భేదం లేదు. లోకానికి భేదం ఉంది, కులం అనే భేదం, మతం అనే భేదం, ప్రాంతం అనే భేదం, దేశం అనే భేదం. ఒక దేశానికి పడదు, ఒక ప్రాంతానికి పడదు. దేవుని బిడ్డలారా, ఈ భేదాలన్నీ అంతలో పుట్టి అంతలో మాయమయ్యే నీటి బుడగ లాంటి మానవునికి తప్ప అందరికీ ఏ భేదాలు లేవు. దేవునికి ఏ భేదం లేదు, అందరిని ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. అయితే ఆ ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తాడు మనకంటే, ఆయన ఎంతైనా ఏముండాలట, భయభక్తులు ఉండాలి. ఒక్కదాని గురించి విన్నాం, భయభక్తులు అనగా భయము ప్లస్ భక్తి, భయభక్తి. భయం ఉంటే మన జీవితాల్లో ఏది మనలోకి వస్తుంది అంటే పరిశుద్ధమైన జీవితం వస్తుంది. ఆ పరిశుద్ధమైన జీవితం ఎప్పుడైతే మనలోకి వస్తుందో దేవుడు దాన్ని చూసి మనల్లో ఆశీర్వదిస్తాడు. ఎలాగ ఆశీర్వదిస్తాడట? యోసేపును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు. యోసేపును ఎలాగ ఆశీర్వదించాడట? తనను మాత్రమే కాదు తన ద్వారా అనేకులు ఆశీర్వదించబడేటట్లుగా చేశాడు. దేవుని బిడ్డలారా, మనల్ని బట్టి మన కుటుంబం ఆశీర్వదించబడాలి, మనల్ని బట్టి మన ప్రాంతం ఆశీర్వదించబడాలి, మనల్ని బట్టి మనము నివసిస్తున్న ప్రజలు ఆశీర్వదించబడాలి. యోసేపును బట్టి దేశమంతటిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ స్థితి ప్రభు కలిగించాలంటే ప్రభు కోరుకున్న భక్తి మనం చేద్దాం, ప్రభు కోరుకున్నటువంటి ఆ భయాన్ని మనం కలిగి ఉందాం. అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ